అచల బోధాఖ్య లోకేష్ గారు, పరిపూర్ణ బోధ మహావాక్యం 16 సంవత్సరాలు నాకు ఆకలేదు ఉండమ్మా ఆయన బాధ కదా. జై సద్గురు బ్రహ్మ మహారాజ్ కి అత్యంత విలక్షణ అధికార గురువునకు బృహద్వాసిష్ట సిద్ధాంత నిర్ధారణ ఉద్ధారకులు శ్రీ శ్రీధర శివరామ బ్రహ్మరాజుకి అధికార పండిత శివానంద స్వామి వారికి భాగవత కృష్ణదేశరావు వారికి దేవుడు సమీక్ష గోదావరి అందించాలని చంద్రశేఖర శ్రీశాస్త్ర నమస్కారం తెలియజేసుకుంటూ అయ్యా సభ సభలాగే జరుగుతుంది. ఇంట్లో భోజనం చేయవలసినటువంటి ఎవరైనా వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి భోజనం చేసిరాడమ్మా. చేసి మళ్ళీ కూర్చోండి. మళ్ళీ కూర్చొని ఈ సభ కానీ ఆగదు. సాయంత్రం కాబట్టి సభ జరుగుతుంది. భోజనం చేసినటువంటి వారు ఎవరైనా వెళ్ళి భోజనం చేసి మళ్ళీ చేస్తుంది. మీకు మరొకసారి వందనే చెప్తున్నాను. దయచేసి నాకు భోజనం చెప్తారు కాదు, నాకు ప్యాకేజీలు కాదు, మీరు ఎవరు కూడా ఇస్తారు చెప్తారు. జై సద్గురు బ్రహ్మ మహారాజ్ కి. ఇక్కడ విచ్చేసినటువంటి అధ్యక్షుల వారు, ఉపాధ్యక్షుల అమ్మగారికి, గౌరవాధ్యక్షులకు, సభలో ఎదిగినటువంటి పెద్దలకు, విచ్చేసినటువంటి గురువులకు, గురుమాతలకు, శిష్య ప్రశిష్యులకు శిరసా సాష్టాంగ ద్వాదశ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ ఉభయ గోదావరి జిల్లాలలో 3 పెద్ద పూజలు జరుగుతాయి అని విన్నాను. ఒకటి కొప్పనాథి వెంకటేశ్వర్లు, బాలకృష్ణ గంగరాజ గారి వారి పూజను వాళ్ళ అన్నదమ్ములు ఇరువురు చక్కగా జరుపుతున్నారు. రెండవది బొడ్డు వెంకటపాలెమైనటువంటి సత్యనారాయణ గారు, వాళ్ళ కృష్ణమూర్తి గారు. ఇక్కడ 3వ పూజ అయినటువంటి ఈ వేగాయంపేటలో జరుపుతున్నారు. చాలా సంతోషం. జగపతి నారాయణ గారు, వాళ్ళ తమ్ముడు గారు సత్యనారాయణ గారు ఈ సభలకన్నిటికీ విచ్చేసించి ఇంతమందికి వసతులు కల్పించి చక్కగా ఈ కార్యక్రమాలను జరపడానికి గల కారణం ఏమిటంటే, ఈ పరిపూర్ణ బోధలో మనం ఉపదేశం పొంది ఆ జన్మరహితము అనేటువంటి దాన్ని చేసుకోవడానికి ఇచ్చేసినట్టు గురువులకు, శిష్యులకు సంవాదం కల్పించి ఆ యొక్క విధానాన్ని 10 మందికి పంచాలనేటువంటి ఉద్దేశంతో ఇలాంటి సభలు జరుపుతుంటారు. కాబట్టి ఈ సభలను వేదాంత సభలు అనరు, వేదాంతాతీత వైజ్ఞానిక మహాసభలు అంటారు. మరి అటువంటి సభలో మనం కూర్చున్నందుకు ఎంతో ఉత్కృష్టంగా మనం భావించాలి. ఎందుకంటే ఇక్కడ ఎన్నో సంవత్సరాలుగా పూజలు జరుగుతున్నాయి, సభలు జరుగుతున్నాయి, ఎంతోమంది గురువులు ప్రబోధిస్తున్నారు. కానీ మనం ఇక్కడ కొద్దిమందివే కనిపిస్తున్నాము, ఊరందరూ రావడం లేదు. ఎందుకు కారణం అంటే, దీనికోసం అంటే పూర్ణబోధ కోసం పురుషుడు బహుజన్మ వశంపైన పుట్టవలను అటు కాపులను అతి కష్ట సాధ్యము అఖిల జీవ సంఘ ఆత్మలింగ అని ఆత్మలింగ శతకంలో చెప్తారు. మరి అటువంటి విధానము వాళ్ళకు లేకపోయిందేమో. అంటే ఈ జననము, జీవుడు ఎక్కడి నుంచి బయలుదేరుతున్నాడు, ఎక్కడికి పోతున్నాడు, ఈ ఉండేదానికి ఎవడైనా కర్త ఉన్నాడా, ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంటే ఏమిటి, గురువు అనేటువంటి వాడు ఎవరు, నేను అనేటువంటిది ఏమిటి అని తెలుసుకునేటువంటి తత్వము వాళ్ళకి లేకపోయిందేమో, అందుకు రాలేకపోయారేమో. ఆ సందేహం వాళ్ళు కలగలేదేమో, రాలేకపోయారేమో మనకు తెలియదు. కానీ మనం వచ్చాము అంటే చాలా ఉత్కృష్టమైనటువంటి వాళ్ళంగా మనం భావిస్తూ, గురువు చెప్పేటువంటి ప్రతి విషయాల్లో మనం చక్కగా విని విచారం చేసుకొని, ఈ జన్మ రాహిత్యం అంటే జన్మ లేకోకుండా చేసుకోవాలన్నా అసలు శివరామదేశుల వారు జన్మే లేదని చెప్పారా అనేటువంటి ఒక ప్రశ్నను మనం వేసుకోవాలి. జన్మ లేకోకుండా చేసుకోవాలి అనేటువంటి విధానంలో మనం భావిస్తే, ఇప్పుడు జన్మ ఉండాలి. ఇప్పుడు జన్మ ఉండాలి అంటే ఏ విధంగా జన్మించావు అని అడిగితే బ్రహ్మాండ వ్యక్తమైనటువంటి ఒక అబద్ధాల శృతి వాక్యం మొదలుపెట్టి చెప్తా ఉంటారు. మరి దానికే కథార్థం చెప్తారు అయ్యగారు. లేనిది లేదని చెప్పక ఇతర నేల పలికిరు అని ఒక కథార్థం రాస్తాడు. ఆకాశం శూన్యం వలి లోకులు మరపెట్టుచుందురు, అందులో ప్రమాణాదులు ప్రాకటంపుగా పుట్టినాయని చీకాకుగా చెప్పినారు శ్రీ వినరాదు అని. కాబట్టి అచల గురువును మనం ఆశ్రయించినప్పుడు నిజాన్ని ఆయన తెలియజేస్తాడు. నిజం ఏమిటి అనేటువంటి మనం ఆలోచన చేస్తే, ఇప్పుడు జన్మించలేదు, మనం ఇప్పుడే జన్మించలేదు.
మళ్ళీ జన్మ లేకోకుండా చేసుకోవడం అనేటువంటిది మన సిద్ధాంతం నీకు వర్తించదు. ఎవరైతే భావిస్తారో జన్మ ఉందని వారు గురువును ఎలా ఏమి అని విచారం చేస్తే నీవు ఇప్పుడే జన్మించలేదు అని మనకు గురువు గారు 3 మంత్రాలు ఇస్తారు. అది ద్వాదశి, షోడశి, దుష్ట దాష్టాంతాల చేత పంచదశి ఇస్తారు. అప్పుడు ఆ మంత్రాలను జపమాల తీసుకొని జపించుకుంటే ఉపన్యాసంగా ఊపుడు కథల్లాగా మనం బోధన వింటే అయ్యగారు చెప్పారు నేను విన్నాను అంటే ఎప్పటికీ కూడా ఈ విధానం మనకు తెలియబడదు. ఎప్పుడు గురు శిష్య సంవాదం అన్నారు. సంవాదించుకోవాలి. ఏంటయా ఎక్కడయా అని నువ్వు ప్రశ్నిస్తుంటే ఆ గురువు సమాధానం చెప్తాడు. మరి అటువంటి గురువును మనము నరునిగా భావించుకోకుండా గురువు అంటే త్రిమూర్తుల కన్నా అతిశయుడు. గురువు అంటే త్రిమూర్తుల కన్నా అతిశయుడు, చాలా గొప్పవాడు, అన్ని లఘువులే, అన్నిటినీ మీరినటువంటి వాడు గురువు. కాబట్టి గురువు మధ్య తిథం విశ్వం మధ్య గురువు అని శృతి వాక్యం కూడా చెప్పారు. కాబట్టి ఈ గురువును మనం చేరిన తర్వాత భక్తి, భయ, నయ, వినయములతో అంగ, స్థాన, భావ, ఆత్మ శుశ్రూషలతో చాలా చక్కగా గురువును మనం విచారం చేసుకోవాల్సి ఉంటుంది. మరి అటువంటి గురువు మనకు ఎలాంటి గురువు లభించాడు అంటే గురువులు అనేవాళ్ళు చాలా మంది ఉంటారు. చిన్నప్పటి నుంచి అంటే మనం పుట్టినప్పటి నుంచి కాలికి పోయేంత వరకు ఏదో విషయంలో గురువు మనకు అవసరం అవుతూనే ఉంటాడు. మరి అందరూ గురువులా అంటే గురువులే. ఆ పూటకు ఆ విషయానికి సంబంధించినటువంటి విషయం తెలియజేసినప్పుడు గురువే. ఇప్పుడు నాకు ఈ ఊరికి దారి తెలియకపోతే ఎవరినైనా అడ్రస్ అడిగితే చెప్తే ఆయన కూడా ఆ సమయానికి గురువే. నాకు టైం తెలియకోకుండా అడిగితే కాలభేదాలు లేకోకుండా చెప్తారు టైం అని. ఎందుకు ఆ టైం నాకు ముఖ్యమై ఉంటుంది కాబట్టి నేను అడిగి ఉంటాను ఆయన చెప్తాడు. ఆ విషయంలో కూడా ఆయన గురువే. అయితే అందరూ గురువులేనా అంటే కాదు అని మనకు అయ్యగారి ఖండార్థంలో కూడా చెప్పారు. శిశుని పరితాపబొమ్మ అనిపినట్టు పండితుడతడో గురుడు అతడే. గురువులు అని పట్టకొరుకు గొరిగే వారల్లా గురువులు కాదయా, వారికి బోధ తెలియడం కల్లయా అన్నారు. మరి ఆయన పరిపూర్ణ గురువు అవునో కాదో మనం తెలుసుకోవాలంటే మన సందేహాలు ఉత్కృష్టమైనటువంటివి ఉండాలి, అత్యంత వృక్షమైనటువంటివి ఉండాలి. సామాన్యంగా ఆరోగ్యం బాగుండాలంటే ఏం చేయాలంటే ధ్యానం చేయాలనేటువంటి గురువు లభిస్తాడు. మోక్షం లభించాలంటే భక్తి, భజనకు సంబంధించినటువంటి గురువు లభిస్తాడు. మరి వర్షం పడాలి, పంటలు బాగుండాలి, సమాజాన్ని బాగా ఉద్ధరించబోయాలి అని మనకు సంకల్పం అయితే యజ్ఞయాగాదుల క్రతువులకు సంబంధించినటువంటి గురువులు కనిపిస్తారు. మరి ఆత్మ సంగతి ఏంటి అని తెలుసుకోవాలనుకుంటే అద్వైత గురువులు కనిపిస్తారు. ఈ ఆత్మ పరమాత్మ ఏంటి అని విచారం తెలిస్తే విశిష్టాద్వైత గురువులు కనిపిస్తారు. ఇలా అద్వైత విశిష్టాద్వైతులు కనిపిస్తారు. ఈ శరీరం ఎలా పనిచేస్తోంది అని మనం విచారం చేస్తే సాంఖ్య గురువులు కనిపిస్తారు. నా రకం ఏంటి అని అడిగితే తారక రకం గురువులు కనిపిస్తారు. ఈ మనసే సంకల్ప వికల్పాలకు కారణమై ఉన్నది కాబట్టి ఈ మనసును లేకుండా చేయాలంటే అమనస్కారాన్ని బోధించేటువంటి గురువులు కనిపిస్తారు. ఇవన్నీ కూడా ఒకే గురువు చెప్తూ ఉన్న కూడా ఉంటాడు. ఆకలేసింది కదా అని సింహం గడ్డి తినదు, తింటదమ్మా. ఆకలి రుచి కదా అని సింహం గడ్డి తినదు. అలా ఆచర పరిపూర్ణుడు అనవసరపు మాటలు మాట్లాడకూడదు. నిజ గురువు మొదలకొకటి తొదకొకటి చెప్పకూడదు అన్నారు. కాబట్టి ఈ సిద్ధాంతం ఏం చెప్పింది అంటే ఇప్పుడు జన్మించలేదు, ఇప్పుడే జన్మ లేదు అనేటువంటి మాటను మనకు యథాతథంగా అయ్యగారు చెప్పారు. మరి ఎలా జన్మలేదు? జన్మించాను కదా, మాట్లాడుతున్నాను కదా, కోరిక వరకు కనిపిస్తున్నాం కదా, ఆకలి వేస్తుంది, ఆహారం తింటున్నాం, ఉడుకు వేస్తుంది, విసనకాలకు విసురుకుంటున్నాం, మరి ఇన్ని బాధలు మనం పొందుతున్నాం కదా, జన్మే లేదంటారేంటి అని మనం ప్రశ్నించుకుంటే అప్పుడు జన్మ అభావం అని చెప్పేటువంటి గురువు మనకు తోస్తాడు. కాబట్టి అబీజం వృక్ష సంపన్నం, శాఖాఫలం వర్జితం, పుష్పం నాస్తి, ఫలం నాస్తి, సంపూర్ణం వృక్షవర్జితం అనేటువంటి శృతి వాక్యం చేత మనం గమనిస్తే విత్తే లేనప్పుడు చెట్టు ఎక్కడి నుంచి వస్తుంది, చెట్టు లేనప్పుడు కొమ్మలు ఎక్కడి నుంచి వస్తాయి, కొమ్మలు లేనప్పుడు పువ్వులు లేనప్పుడు కాయలు కాయవు. కాబట్టి సంపూర్ణంగా ఆ వృక్షం ఉన్నది అంటే విత్తనం లేదు అని మనం విచారం చేసినప్పుడు అది చెట్టు ఉన్నను అబద్ధం అవుతుంది. కాబట్టి యా మాసా మాయ అన్నారు. మాయ అంటే ఏమిటి? మా మాయా దురత్తాయ, నన్ను ఎవరు దాటలేరయా అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పుకున్నాడు. కానీ నిజ గురువు దాటిస్తున్నాడు. అందుకని ఆయన నేనే అధిష్టానం అని అనుకున్నాడు, గురువుని చేరాడు, నిజం తెలుసుకున్నాడు, మళ్ళీ మాట్లాడుకోకుండా ఓడుకున్నాడు. జన్మించుతాది జాతస్యో ధ్రువం, మరణం జాతస్యో ధ్రువం అంటే తినవాడు చస్తాడు, చచ్చినవాడు పుడతాడు అనేటువంటి ఒక అభిప్రాయం చేత ఉన్నటువంటి ఆయన
కరెక్ట్ అవునో కాదో అని వాళ్ళ రుక్మిణి సంవాదంలో వాళ్ళ ఇద్దరి విచారంలో తేలితే అప్పుడు సాందీపం దగ్గరికి వెళ్ళాల్సింది వస్తే సాందీపుడు ఒక మాట అంటాడు, ఆత్మైక్య శరీర రహిత స్వాత్మ శరీరం మితి సృష్టి అని. అంటే ఆత్మను వేరుగా ఇందులో ఉన్నటువంటి స్థూలాన్ని విడిచిపెట్టి సూక్ష్మం వేరుగా ఉంటుంది అని నువ్వు అనుకుంటున్నావు. తీపిని విడిచిపెట్టినటువంటి బెల్లాన్ని నువ్వు చూపించడానికి అవకాశం లేదు, బెల్లాన్ని విడిచిపెట్టినటువంటి తీపిని చూపించడానికి నీకు అవకాశం లేదు, ఈ యొక్క శరీరాన్ని విడిచిపెట్టినటువంటి ఆత్మను నీకు చూపించడానికి అవకాశం లేదు. అలా ఉంటే ఉపమానంగా ఒకటి చూపించు అని అడిగితే ఉపమానం చూపించడానికి ఈ లోకంలో అలాంటి ఉపమానాలు లేదు. కాబట్టి ఈ బోధకు ఉపమానాలు ఉండాలి, నీ అనుభవంలో ఉండాలి. ఏ విషయం చెప్పినా గురువు నీ అనుభవంలో ఉండాలి. ఇది అబద్ధము అని నిరూపించడానికి కళను దృష్టాంతం చేస్తాడు, నువ్వు పుట్టనే లేదు అని చెప్పడానికి వదిన మంత్రం చెప్తాడు. ఇది అలా లేకుండా పోతుంది అంటే కర్పూర దీప సంయోగం అనేటువంటి లేక చేసేటువంటి ఆ అగ్నితత్వము, శుద్ధ జ్ఞానం అనేటువంటి కర్పూర తత్వము ఎప్పుడైతే విచారం చేసుకుంటాయో ఇద్దరు కూడా లేనివారు అవుతారు. కాబట్టి ఇది గురు శిష్య రహితమైనటువంటి బోధ. కాబట్టి సృష్టి అవలేదు, సృష్టి జరగలేదు, ఎరుక పుట్టలేదు, కాలం గడవలేదు. మరి గడుస్తున్నట్టుగానే ఉంది, పుట్టినట్టుగానే ఉంది, సృష్టి అభిన్నట్టుగానే ఉంది. కానీ మాట ఏమో ఎక్కడో అతీతంలో ఉంది. దాన్ని చేరాలంటే మనం నిరంతర గురు సేవ చేత కానీ భ్రాంతి రహితం కాదు. కాబట్టి గురువు అనేటువంటిది నరుడు కాదు, నా యొక్క భావమే గురువు. దాన్ని అభావం చేసేటువంటి సత్తా ఉన్నటువంటి వాడు అసలు గురువు. కాబట్టి భావాభావ విలక్షణమైనటువంటి పరిపూర్ణ బోధన మనందరం తెలియాలంటే, నేరుగా మనం శివరామదీక్షల వారి శిష్యులం అవ్వాలి అంటే ఖచ్చితంగా ఆ గురు ఇద్దరూ కూడా శివరామ దీక్షని మనం చదువుకోవాలి. చెట్టు ఒకటి, విత్తనం ఒకటి, దాన్ని కాసే పండ్లు ఒకటి కాయవు కదా. మరి అలాగే మన సాంప్రదాయం పెద్దయినటువంటి శివరామదీక్షల వారు మనకి ఏం చెప్పారో తెలియాలి అంటే అందరం కూడా శివరామదీక్షల వారి శిష్యులమే. కాబట్టి ఆ శివరామదీక్షల వారు ఏం చెప్పారో తెలియాలి అంటే నేరుగా మనం శివరామదీక్షని ఆ గురుముఖంగా కూర్చొని విచారం చేసుకొని ఇది పుట్టలేదు కాబట్టి చేసుకునేది లేదు, భావించేది లేదు, అంత అభావం నలిపితే అంటే మూలాభావం నితజ్ఞాతం న శరీరం నగిమస్తే అనేటువంటి మంత్రానికి ఉపదేశం మంత్రం తీసుకున్నందుకు మనం విచారం చేసినందుకు ఫలం ఉంటుందని అందరినీ ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కుప్పశెట్టి జగవతి బాబు గారికి శిరస రాష్ట్రంగా ద్వాదశ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ సభలో అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి నా ద్వాదశ నమస్కారాలు తెలియజేసుకుంటూ, జై సద్గురు బ్రహ్మరాజుకి జై. अत्यंत विलक्षण लोकेश सद्गुरु महाराज की जय।